34 కీర్తనలో అనేకమైన వాగ్దానాలు పొందుపరచబడి ఉన్నాయి. 34 కీర్తన రచించింది దావీదు భక్తుడు. దావీదు తన జీవిత అనుభవాల నుంచి అనేక విషయాలు రాసుకుంటూ వచ్చారు. కీర్తన గ్రంథం మనం చదివిన ప్రతిసారి దేవుని బిడ్డలు దేవుని ఎలా ఆరాధించారో, వాగ్దానాల ద్వారా ఎలా శక్తిని పొందారో, బలాన్ని పొందారో స్పష్టంగా మనం తెలుసుకోవచ్చు. క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయం దేవుని వాగ్దానాల మీద ఆనుకోవడం. నిత్య జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి, ఎన్నో కష్ట పరిస్థితులు వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు మనం ఊహించని రీతిలో శ్రమలు, ఇబ్బందులు మన మీదకి వస్తున్నప్పుడు మనకు ధైర్యం ఎవరు, మనకు బలాన్ని ఎవరిస్తారు? ఎక్కడి నుంచి మనం బలాన్ని పొందుకోవచ్చు అంటే పరిశుద్ధ గ్రంథం చదవడం ద్వారా దేవుని వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మనం బలాన్ని పొందుకోవచ్చు. దావీదు భక్తుడు ఎన్నో శ్రమలు, ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. కష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుని వాగ్దానాలను, ఆయన ఔన్నత్యాన్ని జ్ఞాపకం చేసుకోవడం ప్రారంభించాడు. సింహ పిల్లలు లేమిగలవై ఆకలిగొనును. ఇది సాధ్యపడుతుందా? కొన్ని సందర్భాల్లో అరణ్యాల్లో సింహాలు ఉంటూ ఉంటాయి. వాటికి ఆహారం పెద్ద సమస్య ఏం కాదు. ఎందుకోసం అంటే సింహం ఆహారం కోసం వేటాడడానికి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి పొందుకునేంత వరకు కూడా వేటాడుతూనే ఉంటుంది. గమనించిన పిల్లరా, కొన్ని సందర్భాల్లో సింహాలకైనా ఆకలి ఉంటుందట, వాటి పిల్లలకైనా ఆకలి ఉంటుందట. సింహాలు ఒకవేళ వాటికి తగినంత ఆహారం దొరకకపోతే పిల్లలకైనా పెట్టాలనే ఆలోచన వాటికి ఉంటుందేమో. అయితే సింహ పిల్లలు కూడా లేమిగలవై, కొన్ని ట్రాన్స్లేషన్లు ఏమి రాశాడంటే దే మే బికమ్ వీక్ అని రాశాడు. అంటే నీరసించిపోతాయట ఆహారం దొరక్క. అది ఒకరోజు దొరక కాదు, కొన్ని రోజుల పాటు ఆహారం లేకపోతే ఎలా నీరసించిపోతారో, సింహ పిల్లలు నీరసించిపోయినప్పటికీ కూడా యెహోవా యందు భయభక్తులు గలవారు లేదా ఆయన్ను వెతుకువారు, ఆయన ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదని లేఖనాలు సెలవిస్తున్నాయి. తెలుగు బైబిల్లో ఆశ్రయించుట అనే మాట వాడారు, కానీ ఇంగ్లీష్లో మనం చదివాం కదా, దోస్ హూ సీక్ ద లార్డ్ అనే మాట ఉంటుంది. ఆయన వెతుకువారు అని అక్కడ రాయబడింది. దేవుని ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు.